పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వర్మ గారు. మంగళగిరి పరిస్థితి ఇక్కడ మొత్తం రాజధాని ప్రాంతంలో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ మంగళగిరిలో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఓటింగ్ సాగుతుందని చెప్పుకోవచ్చు. మంగళగిరి మొత్తం కూడా ఇప్పటి వరకు 12% ఓటు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మంగళగిరి ప్రాంతానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుందని మనం స్వయంగా చూస్తున్నాం. అయితే మంగళగిరిలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కి అంటే సైకిల్ గుర్తుకి కూడా ఓటేసి వాళ్ళ దంపతులు కూడా అక్కడ నుంచి పిఠాపురం వెళ్ళడం జరిగింది. అయితే మంగళగిరిలో రసవత్తమైన పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్లు కూడా అలానే ఉన్నాయి. అధికార యంత్రాంగం మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే మంగళగిరిలో గతంలో ఆలా రామకృష్ణారెడ్డి మీద నారా లోకేష్ ఓడిపోవడం, ఇప్పుడు గెలుస్తామని ఆయన మొదటి నుంచి చెప్పడం, ఇక్కడ మురుగుడు లావణ్య అంటే రాజకీయ కుటుంబానికి సంబంధించిన మురుగుడు లావణ్యాన్ని తెరపైకి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం, ఇవన్నిటి కలిసి ఇక్కడైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణం మాత్రం మంగళగిరిలో ఓటు హక్కు ప్రజలు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మంగళగిరిలో ఇప్పటికే భారీ బందోబస్తు నడవనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలానే మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే నారా లోకేష్ తో పాటు నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఇక్కడే ఈ మంగళగిరి పైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక మహిళ పోటీ చేసిన వైసీపీ నుంచి ఇటు నారా లోకేష్ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉండడం నేపథ్యంలోనే ఇది ఒక చర్చాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు వర్మ గారు. ఓకే, అక్కడ ఉన్న టెంపరేచర్స్ ఏ రకంగా ఉన్నాయి? ఈవీఎంలు సజావుగా పనిచేస్తున్నాయా? ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందా? అక్కడ ఏదో జరగబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఉదయం 10 గంటల వరకు కూడా చల్లటి వాతావరణం. ఎందుకంటే నిన్న వర్షం పడడంతో ఈ వాతావరణం కూడా మార్పులు చెందింది. అంటే చల్లగా ఉంది 10 గంటలకి. ఇప్పుడు మాత్రం ఉష్ణోగ్రత గంటకి పెరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికార యంత్రాంగం టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్లో నిలబడి ఓట్లు వేసుకునే సదుపాయాన్ని మాత్రం ఈసారి ఎన్నికల అధికారులు మాత్రం కల్పించారని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అయితే టెంట్లు లేవు. ఆరు బయట నుంచి నిలబడి ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఎండలు పూర్తిగా ఇప్పుడు ఉష్ణోగ్రత మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు వర్మ గారు. ఓకే, ఎంత శాతం ఇప్పటి వరకు పోలైంది? మీ ఎక్స్పెక్టేషన్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ కి? ఖచ్చితంగా ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద 12% ఓటు పోలైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఖచ్చితంగా 70-75% ఓటు నమోదవుద్దని కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ వివిధ పార్టీ నేతలు కానీ అంచనాలు మాత్రం వేస్తున్నారు అన్నమాట. నవీన్, ఒక విషయం చెప్పండి. 2014, 2019తో 2024 ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ ని కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ ఏమన్నా మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే 2019లో ఓటింగ్ శాతం ఇంత నమోదు కాలేదు. అయితే ప్రధానంగా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి శని ఆదివారాలు రావడం, ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈసీ భారీగా ప్రచారం చేసిన నేపథ్యంలో తెలంగాణ, అటు బెంగళూరు, వివిధ దేశాల్లో వర్క్ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా ఈ 2024లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున రావడం, దీని పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు కానీ లేకపోతే 144 సెక్షన్ విధించడం కానీ ఆ ప్రాంతాల్లో, లేకపోతే ఇక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి అనేవి ఏమైనా ఉన్నాయా ఇబ్బందికర పోలింగ్ స్టేషన్స్? అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే ఇప్పుడు పల్నాడు ప్రాంతం చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో ఉప్పలపాడు కానీ రెంటచెంతల్లో కానీ పూర్తి స్థాయిలో బూతులు ఏజెంట్లే దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ రెంటచెంతల్లో మాత్రం ఇప్పటికే 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. అలానే రాత్రి నర్సాబాద్ లో ఉప్పలపాడులో కూడా ఒక ఘటన చోటు చేస్తుంది. వీటన్నిటిని కూడా ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాటిని సద్దుమణిగారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా
ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అలానే కృష్ణా జిల్లాలో కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ప్రజలందరూ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకుంటున్నారు. ఉష్ణోగ్రత ఇప్పుడే పెరుగుతుంది. ఉదయం 10 గంటల వరకు కూడా చల్లటి వాతావరణంలోనే వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఎంతవరకు ఓటు శాతం పెరిగిద్దా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఈ 2 జిల్లాల్లో. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మేము మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది పరిస్థితి. జ్యోతి వర్మ, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బెట్టింగ్ల జోరు అనేది చాలా ఆసక్తిగా వినిపిస్తుంది. పోటీ ఒక ఎత్తు అయితే బెట్టింగ్ల జోరుని మనం ఎలా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా నుంచి మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వరకు, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ జిల్లాలో పెద్దగా ఉండదు. విశాఖపట్నం టు కృష్ణా జిల్లా ఈ మధ్యలో మనం చూసుకుంటే ఇది ఒక సంస్కృతి, బెట్టింగ్ సంస్కృతి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పండగల టైంలో మనం చాలా ఎక్కువ చూస్తుంటాం. సో అదే వ్యాప్తి చెందుతుంది. బెట్టింగ్లు అన్నది చాలా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఒక జోదంతో ముడిపడిన అంశం అయితే ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పెరుగుతుంది. దీని మీద అయితే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి